మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా పెందుర్తిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ సిట్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో తిరుమల లడ్డూలో కల్తీని కలపలేదని స్పష్టం చేసిందన్నారు. రెడీ చేసుకొని ఆమె సనాతని అని చెప్పి గుండెలు బాదుకొని దుర్గగుడి మెట్లు కడిగేసి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈరోజు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో నేరుగా వారు ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కడా కూడా జంతుకు కలవలేదు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఇంతమంది కోట్లాది మంది ప్రజల తాలూకా మనోభావాలతో ఆడుకున్నటువంటి మీరు ఈరోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? మళ్ళీ దానికి ఒక డ్రామా. నిన్న మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు కొన్ని డ్రామా ప్లే చేశారు. కొన్ని మీడియా ఛానల్లోనే వచ్చింది, మిగతా మీడియా ఛానల్లో రాలేదు. ఇది రిపోర్ట్ ఏమొచ్చిందన్న చూడండి. ఏ ఛానల్లో వచ్చిందన్నది కాదు కదా, రిపోర్ట్ ఏమొచ్చిందని చూడాలి. ఖచ్చితంగా దీనికి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఖచ్చితంగా తగిన శాస్తి మీకు తెలియజేస్తారు. వాళ్ళ ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి కార్యక్రమాల్ని ఇప్పటికైనా ఆపుకోవాలి అని చెప్పి వరకు తెలియజేసుకుంటూ వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకొని మరి పావనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి ఇక్కడ పవిత్రం చేయాలనే ఉద్దేశంతో మరి 101 కొబ్బరికాయలతో ఇవాళ అందరం కూడా కొబ్బరికాయలు కూడా కొట్టి మరి స్వామివారిని ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బుద్ధిని మార్చేటువంటి విధంగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడం జరిగింది.